హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 17 ఆఫ్ 69 days డైలీ బ్లాగ్ ఛాలెంజ్. ఈరోజు ప్లాన్ ఏంటంటే చాలా రోజుల నుంచి రాజమండ్రి వెళ్దాం అనుకుంటున్నాం కదా. సో ఇది ఎట్టకేలకు అది ఆ బిల్లు శాంక్షన్ అయిందన్నమాట, రాజమండ్రి వెళ్ళే బిల్లు. 2 days రాజమండ్రి స్పాన్సర్డ్ బై ఆనంద్ విహారీ. హాయ్ గాయ్స్, అసలు ఈరోజు ఎక్కడున్నాను, ఏం చేశాను, ఎందుకు వచ్చాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు తెలియాలి కదా. చెప్తాను, నెమ్మదిగా చెప్తాను. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ పిల్లలు ఏంటారు అప్పటికప్పుడు ఫ్రెండ్స్ అయిపోతున్నారా. ఈరోజు ఏంటంటే రైమమ్మ మనకి బ్యాచిలర్ పార్టీ ఇప్పిస్తున్నాడు. ఆయన బ్యాచిలర్ కాదు, మేము బ్యాచిలర్స్ కాబట్టి మాకు పార్టీ ఇప్పిస్తున్నాడు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇప్పుడు కారు కూడా వచ్చింది. ఇందులో గత్తరగాళ్ళు అందరూ ఉంటారు. ఇప్పుడు తీయండి రా. హాయ్ గాయ్స్, అది ఈరోజు రైమం బ్యాచిలర్ పార్టీ రా. దున్నేనమాట రైమమ్ని, తుక్కు తుక్కు చేసేయాలి రైమమ్ని. మణిబంధన్ చతుర్ముఖం అది ఏ బాబు, ఏ బాబు నేను అందంగా ఉన్నాడేటి బా. అయ్యా ఇది కావాలి, సూపర్. అది అసలు ఏంటి ట్రాఫిక్ లేదేంటి గాయ్స్. బాగుంటది అన్న పంచోటి సూపర్, ప్యూర్ వెజ్ అంట కదా, బాగుంటది, చాలా బాగుంది. మొన్న వెళ్ళరా మీరు? ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరుగుతుంది ఇక్కడ. గుచ్చుకున్నాడు ఇంట గుచ్చుకుని అవుతున్నారా. అందులో నెక్స్ట్ నువ్వు లాగుతావు, రైట్ తిరిగిపోతారు అనుకుంటే లేదా మనం చికెన్ పకోడీ తిన్న స్థలం అన్నమాట అది. నీ అకౌంట్ నుంచి వాడి అకౌంట్ కి 150 రూపాయలు పడినీరా. వాళ్ళు ఎంత రిచ్ అంటే బండి వేసుకురమ్మంటే కార్ వేసుకొచ్చారు. రాజమండ్రి అది మా సంస్కారం. నీ పెచ్చ అవి సగం సగం కోసేసారు. 9 అయిందరే, 9 అయిపోయిందా? తినే టైం అది. మణిబంధన్ చతుర్ముఖం 5 వస్తున్నాయి ఇప్పుడు. అది బహు చక్కని ట్రాఫిక్. రోడ్లోకి వచ్చాము. కాల్ కడుపుకొని పరిగెడతారు. నాకు డౌట్, వీళ్ళకి సెప్టిక్ అవదా నోట్లో అలా బాడీకి అలా పుచ్చుకున్నప్పుడు సెప్టిక్ అవదా? కొద్దిగా నల్లగుండి ఉంటే కాలుతుంది. గత అరగంట నుంచారా, అరగంట నుంచి తిరుగుతూనే ఉన్నాం రా ఏదో ఒక రెస్టారెంట్ గురించి. ఈ జనం వల్లే మొత్తం ఇంత అదేలే వీళ్ళ వల్ల కానీ. సరేనండి, ఇప్పుడు మనకి ఎంత వేస్తారో బిల్లు, కార్ పార్కింగ్ వేస్తారేమో మన దగ్గర చూసుకోవడానికి. ఇక్కడే రూము పైకి మనుషులంతా పైకి మనం సండ్రా స్పిరిట్స్కి వచ్చాం బాబోయ్. కార్ పార్కింగ్కి వేస్తాడు, ఏవో లోపలికి వెళ్తే ఇంకెంత తినేస్తాడో. అయిపోయింది ఇవాళ మనకి, చెక్కేస్తారు మనకి. సార్ రండి సార్, అనిల్ సార్ సన్ రూఫ్ వేస్తావా? రవి గారు బూడిద అయిపోవడానికి మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు రవి గారిని మేము బూడిద చేసేస్తాము. స్పిరిట్కి వచ్చాము. లోపల ఎలా ఉంటుందని మాచం. ఎంత పాష్గా ఉంటే ఎంత చిరాకో తెలుసా నాకు. ఎందుకంటే మనం సెట్ అవ్వం దానికి.
ఇక్కడ నవ్వు రాకపోయినా చాలా పాష్గా నవ్వాలి. నేను ఫస్ట్ టైం రావడం చూడండి, మీతో పాటు నేను చూస్తున్నాను. సాయి అలా తిప్పుతున్నాడా? అబ్బా, నాకు ఇలాంటివి చూస్తే నాకు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది తెలుసా. లోపల సాంగ్స్ చూస్తుంటే నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు లోపల పప్పు వాతావరణం ఉంటుందా, పప్పు వాతావరణం ఉంటుంది, నాకు చిరాకు వచ్చేది. నాకు ఇప్పుడు వస్తుంది. ఎందుకులే, మనం గురువిడాలతో వద్దాం. వస్తున్నాం, అన్నీ పెడతాడు, మనం రిసీవ్ చేసుకుందాం. హే గాయ్స్, రే మనం స్పిరిట్కి వచ్చాం కాబట్టి కొంచెం పాష్గా జోబులో హ్యాండ్స్ అలాంటివి ఏమన్నా పెట్టి పాష్గా బిహేవ్ చేద్దాం. మనం అది మెల్లమెల్లగా పాష్గా అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు అండి ఇలా అపరిచితులు అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను ఎలాంటి నేను ఫస్ట్ టైమే. మరి నేను డిమార్ట్, నన్ను డిమార్ట్ ఫస్ట్ మీరు తీసుకెళ్ళారు. అది డిమార్ట్ ఫస్ట్ టైమా? వన్ డిమార్ట్కి వెళ్ళిందా? వెళ్ళి కదా. ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం తింటామో తెలుసా? సేమ్ అదే చికెన్ బిర్యానీ అంతే, అవి తినడానికి వచ్చాము. ఈ చెయ్యకట్లో ఎక్కడ తింటే ఏమైందిరా, ఏం తిన్నా ఒకటే కదరా. మామూలు ఇక్కడ చెప్తున్నాను, మామూలుగా నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు ఇంట్లో ఇలా చీకటికి తిన్నామనుకో ఎన్ని దెబ్బలు పెడతారు మనకి. ఇంట్లో లైట్ లేకుండా తిన్నామనుకో ఎరా అని చెప్పేసి దొబ్బులు పెడతారా? అదే ఇలాంటి ప్లేస్లకు వచ్చి వేలకు వేలు వదిలించుకొని చీకటిలోనే తింటాం. మళ్ళీ ఇంట్లో చీకటిగా తింటే మనం వెళ్ళే రెస్టారెంట్ నీకో ఇంత పెడతారు. మనం వెళ్ళే రెస్టారెంట్ నీకు కూడా సోఫాలాగా ఉంటది. నీకు అన్న లైట్ వేస్తారా? లైట్ ఎందుకు? ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్ ఎందుకు అంట. అదే నేను లైట్ ఇంట్లో లైట్ లేకుండా ఉంటేనేమో ఈడింతే, ఈడు సైకోగడీడు, ఈడది ఈడది ఇది అని చెప్పేసి తిండి తినే. అమ్మ మీ ఇద్దరికి ఒక క్వశ్చన్, చీకట్లో అన్నం తినొచ్చా? ఇప్పుడు మేము అన్నం తినడానికి వచ్చాం. అది అన్నం తినడానికి రాలేదు నువ్వు. రెస్టారెంట్ కైనా అన్నం తినడానికి వచ్చాం. ఇక్కడ మెనూ చూస్తారా? పెట్టాను ఇదిగో, ఇదే ఆ మెనూ. దీన్ని స్కాన్ చేస్తే మీకు మెనూ వచ్చేస్తుంది. చూస్తారా? చూసుకోండి. నాకు అలవాటు లేకో ఇంకో దేనికో కానీ అసలు చాలా కొత్తగా ఉంది అంతా. బా హాయ్ బా వచ్చావు. మనం వచ్చాక ఎన్ని స్టార్ట్ అవుతుంది. అన్నొచ్చిండు. మంచి రోజు గురు ఏంటి ఇంత అందంగా ఉన్నావు? స్పిరిట్ వల్ల అంటావా? ఏమంటారు? స్పిరిట్ చుక్క అంటారు బా. స్పిరిట్ అంటే ఏమంటారేమో. అనిల్ నమస్కారం. ముందు మెనూ నాకు హైదరాబాద్ మురుకు దమ్ బిర్యానీ. మురుక ఫస్ట్ టైం వచ్చాననే ఎక్సైట్మెంట్ తప్పించి కైండ్ ఆఫ్ ఇరిటేషన్ లో ఉంది నాకు. ఎందుకో అంటే ఏంటో కానీ నాకు అర్థం చేసాడు రా నాకు. పాడు చేసాడు హైదరాబాద్.
మన వాళ్ళు ఎలాగో గోవా ఎక్స్పీరియన్స్డే కాబట్టి వీళ్ళకి కొత్త ఏమి ఉండదు అనమాట. యారా అన్ని కూడా ఆస్వాదిస్తున్నాడులే, అన్ని కూడా ఆస్వాదిస్తున్నాడు. అది ఎలాగో గోవా ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు సాయిగడిగా కొత్తగా ఉంది. బా నీకు కూడా ఎక్కడికి వెళ్ళినా మనకి బిర్యానీ ఉంటే సరిపోతున్నాడు. బిర్యానీ గోవా వెళ్ళాం కానీ గోవా పప్పు మీద పెద్దది బాగుందా? గోవా మీద పెద్దది ఇది పప్పు, గోవా పప్పు మీద పెద్దదంటే మరి డాన్స్ చేయడానికి అన్నారు. సరే, ఎంత నచ్చినా నచ్చకపోయినా మీకు ఎంతో కొంత టాలెంట్ చూపించాలి, ఇన్ఫర్మేషన్ చూపించాలి కదా. ఇంకొకటి బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలాంటి లేజర్ లైట్స్ ఉంటాయి కదా, ఈ కెమెరాస్ మీద పడితే కెమెరా దెబ్బతింటది అనమాట. సో డైరెక్ట్ లేజర్ లైట్స్ ఎప్పుడు కెమెరాకి ఫేస్ చేయకండి. ఈ మాత్రం షో మ్యాచ్ పడుతుందో పక్కన మ్యాచ్ కనబడుతుంది. వద్దులే, అనవసరంగా ఓ అరగంట లేజర్ లైట్ల కోసం నేను ఫోన్ రిస్క్ చేయలేను. అది దానికి కూడా టాలెంట్ ఉండాలి, టాలెంట్. ఏం చేస్తున్నావు? కాదు, వీళ్ళు ఎంత డిస్కస్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారో తెలుసా? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అయిపోయిందిరా. ఇవాళ ఎడం కిడ్నీ కుడి కిడ్నీ అమ్ముకోవాలి మనం. కొంచెం కాదు, ఈ కొద్దిసేపు నేను కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేయబోతున్నాను, చూడాలి మీద. అది చెప్తాను. ఇంకా అన్ని డీటెయిల్స్ ఇవ్వలేము మనం ఇక్కడ. నా తినాలి కానీ బాగోలేదు, కానీ బాగుందని చెప్పాలి. ఇక్కడ బాగోకపోయినా బాగుందనే చెప్పాలి. వావ్ అనాలి. ఒకసారి టేస్ట్ చేద్దాం. మామా, హౌ ఇస్ ఇట్? వావా? నైసా? గురు, హౌ ఇస్ ఇట్? నైస్. ఏ బాగుంది అనాలి. సాయి, హౌ ఇస్ ఇట్? సూపరా? డెలిషియసా? యావరేజా? నువ్వు పని చేయరు ఇక్కడ. అనిల్ కూడా చెప్తాడు చూడ. అనిల్, హౌ ఇస్ ఇట్? మేము ఎక్కడికి వచ్చినా ఈ జంతువుల సూపే తాగుతాం. ఇదే చికెన్ మ్యాచెస్. ఒరే, నాన్ వెజ్ కాదా ఇది? నాన్ వెజ్. నాకు నాన్ వెజ్ లేకపోతే పని అవదమ్మా. చెప్పరా వైజాగ్ కాదు, కొంచెం కొత్త కాబట్టి ఏమనుకోకండి, కొంచెం అలాగే ఉంటది. మేము అవి చూస్తాం కొత్త కాబట్టి మాకు అలాగే ఉంటది. అది మాక్టైల్స్ రే, మాక్టైల్స్ అంటే ఏం లేదు, జ్యూసే, మనం తాగే సోడానే అంతే. అమ్మమ్మ
ఇది మరీ ఓవర్, మరీ అంటే మరీ ఓవర్. ఎంత వద్దన్నా నన్ను ఇది వదలదురా ఈ చందమామ. ఆ చందమామ ఈ చందమామని చూసి వదలంటుంది. ఈ ఫ్రేమ్ బాగుంది కదా, ఆ ఒక్క మాడతాడు రెండు చేతులు జోబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆడికి తెలియట్లేదు. అది ప్రస్తుతానికి ఇప్పుడు మన దగ్గరికి ఇంకో వ్యక్తి వచ్చే ఇది ఉందన్నమాట. దిలీప్ గడు వస్తాడు, వచ్చి దిలీప్ గడు రూమ్ తీసుకెళ్ళి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించి పంపిస్తాడు. బా అప్పారావు రోడ్ కాదు లాలా చెరువు జంక్షన్. నాకు తెలియదు పెద్దగా లొకేషన్స్ గురించి. చెట్ల కదా అక్కడ చాలా విచిత్రంగా ఉంటేనే వాళ్ళు పాష్గా ఫీల్ అవుతారు. మనలాగా పచ్చగా ఉండకూడదు, నిలువుగా పెరగకూడదు, వంకర తెంకరగా ఉండాలి. వాళ్ళకి ఇంత దూరం వచ్చి మనం చూపించకపోతే ఎలా ఉంటుంది? బాగోదు కదా. రే దిలీప్ బా హాయ్ చెప్పు. దిలీప్ గడి కోసం మర్యాద చేయండి, దిగి అందరూనే స్వాగతం పలకండి అందరూనే. గత అరగంట నుంచి తిప్పి చేసి ఇప్పుడు తీసుకొచ్చాడు. వెళ్ళిపోతాం కదా వాళ్ళ రూమ్. దాదాపు ఎంతసేపు 20 నిమిషాలు 30 నిమిషాలు డ్రైవ్ తర్వాత ఎక్కడికో తీసుకొచ్చి ఏదేంటి రాఖీ అవెన్యూస్ అంట. అవెన్యూస్ చంద్రిక అవంతిక అది ఇక్కడికి తీసుకొచ్చి ఊరి చివరి ఉంటున్నాడు రీడు. ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఉండాలంటే ఊరి చివరి ఉండాలన్నమాట. మన బడ్జెట్లో ఉండాలంటే. 5వ ఫ్లోర్లో చివరిన ఉంటున్నాడంట. దెయ్యాలు వస్తాయా? దెయ్యాలని రావరా మామూలుగా. టైం ఎంత అయింది? ఒకడే ఉంటున్నాడా? మా వాడు ధైర్యవంతుడు రా. మా వాడి దగ్గరికి ఎవడొస్తాడు రా? చూడు బాయ్ ఏంటి బాస సంగతి. మనం కోరుకొండ తెలుసా? మనం ఎంత టెంకలు కడతాం. అది పక్కన ఉంది, అదిగో కోరుకొండ. అదిగో కోరుకొండ కుడి. మనం మారేడు వెళ్ళినప్పుడు కొనేసుకుంటాం కదా కోరుకొండ ఎంత బాగుంటదని. అదేనంటే కోరుకొండ అక్కడ తీసుకొచ్చాడు వీడు. అది గుడి పైన చూసారా? గుడి పైన కాదు, పక్కనే ఉందని చెప్పేసి ఏ పక్క తీసుకొచ్చాడు తెలుసా? కోరుకొండ పక్కకి తీసుకొచ్చాడు. 10 కిలోమీటర్లు బాయ్. మరి పొద్దున్న లేచి అక్కడ తన పెట్టుకుంటాడంట. పొద్దున్న లేస్తే బ్లెస్సింగ్స్ అనమాట ఆడికి. మన వాడు ఉండే అపార్ట్మెంట్ చూపిస్తాం అంటే మొత్తం ప్యాక్ చేసాడు. అంటే వెకేట్ చేసినాడు, సో మొత్తం ప్యాక్ చేస్తుంటాడు. ఇంక లోపల బ్యాచిలర్స్ చూసిందే కదా, బెటర్ చూపించకపోవడమే నయం. అది చూసావా ఇడు ఎంత దయాగుణం. ఇదిగో చేపలు కూడా పెంచుతున్నాడు. మా దిలీప్ కూడా ఎంత మంచోడు రా.
అర్జున్ రెడ్డి ఊరి చివర ఒక అపార్ట్మెంట్లో వాడొక్కడే ఒక ఏంటిది ఒక గోల్డెన్ ఫిష్తో ఆడ రూమ్లో ఆడ ప్రపంచం హాస్పిటల్ అంతే. ఓకే ఇప్పుడు సరదాగా ఇప్పుడు మనం టెర్రస్ ఎక్కబోతున్నాం. నో గత్తర పన్ను, నో చిల్లర పన్ను, జస్ట్ మెచ్యూర్డ్గా పైకి వెళ్ళి తిరిగేసి వచ్చేస్తాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేము కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి వస్తాం. ఎవరు భయపడకండి, మమ్మల్ని భయపెట్టకండి. ఎవడో ఉంటుంది కాబట్టి ఇక్కడ దెయ్యాలు ఉండవు, ఏముండవు, చూసి భయపడకండి. బా చెప్పా నీ ఏంటది, అంటే మనం నీ ఫీలింగ్ ఎలా ఉంది? మనం ఈ కంట్రీలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాం? అబ్బాయి ఇది మరి అతి ఈ కంట్రీలో ఉన్నాం, వేరే కంట్రీలో ఉన్నామంట. అందులో ఎవరు ఉంటాడా? రెడ్ లైట్ వెళ్తుంది. అందులో మినీ అర్జున్ రెడ్డి ఉంటాడు. మాచురి ఇక ఈ అపార్ట్మెంట్లో చంపేసిన వాళ్ళు అందరినీ అందరూ పడేస్తారు అనమాట. కలర్ఫుల్గా ఉందా? అది ఒక్కటే పోస్ట్గా ఉంది. అదొకటే కలర్ఫుల్గా ఉంది. పైకి ఎక్కి చూసావంటే మిగతా అన్ని భయపెట్టాయి. అదొకటే కలర్ఫుల్గా ఉంది కింద. అరే పాపం రా, సిటీ నుంచి ఎంత దూరం రా? జూమ్ చే 20 కిలోమీటర్లు, దాదాపు 20 కిలోమీటర్లు అవతలకు వచ్చాడు రా జొమాటో ఆర్డర్ వాడు. ఈ టైంలో టైం ఎంత తెలుసా? 11:35. ఈ టైంలో ఇంకా అవతల కూడా ఏమన్నా ఆడేం ఆకలితో పెట్టాడు పాపం. ఈడు చూడరా, కంప్లీట్ అడవిరా రే. పొద్దున్న లేచి చూస్తే అక్కడ ఒక గుడి. ఆ గుడి కోసం మేము కొట్టేసుకుంటాం అన్నమాట. మామూలుగా కూడా కాదు, అక్కడికి వెళ్ళాలి 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 అని చెప్పేసి. ఇదిగో ఇదంతా నాకు ప్లాన్ తెలీదు. ఈ ప్లాన్ అసలు నాకు తెలియదు, నాకు సర్ప్రైజే. అప్పటికప్పుడు నేను వచ్చింది. దోతుందని నిర్ణయం అంటానికి లేదు. అది అసలు ఈరోజు మా ప్లాన్ ఏంటంటే, కనబడుతున్నామా లేదు, మూన్ లైట్లో ఉన్నాం. అసలు ఈరోజు నా ప్లాన్ ఏంటంటే, మామిడికాయలు తెచ్చుకొని గోదావరికి వెళ్ళి తినేసి వద్దామని. అసలు నా ప్లాన్లో రాజమండ్రి లేదు, కానీ వచ్చాం. అది అందుకే ఈరోజు ఏది ప్లాన్ చేసుకోకండి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నైట్ సరిగ్గా కనిపించండదు. ఇప్పుడు చూసుకోండి ఎలా ఉందో. అది సాయిగడికి ఏదైనా ఓపెన్ చేసి విశ్లేషించడం బాగా అలవాటు. అదిగో బుక్ తప్పించి అన్నీ ఓపెన్ చేసి చూస్తాడు. నాకు తెలిసి చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంత త్వరగా లేవటం. టైం 7 అయింది.